హాయ్ హలో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఈ 100 వర్బ్స్ అనేవి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి మనం ప్రతిరోజు ఉపయోగించే పదాలే కాబట్టి. వీటిని మీరు నేర్చుకోవటం ద్వారా ఎంతో కొంత మీకు ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా వస్తుంది. సో, ఆ 100 వర్బ్స్ అనేవి నేను క్లియర్‌గా దీంట్లో మెన్షన్ చేశాను. మీకు దీని యొక్క లిస్ట్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. లిస్ట్ అని చెప్పేసి ఈ 100 వర్బ్స్ లిస్ట్ అనేది మీకు కామెంట్‌లో ప్రొవైడ్ చేస్తాను. కమ్ అంటే రా లేదా రండి అని చెప్పేసి. మీకు తెలుగులో కూడా ఇక్కడ రాసారు. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కొరకు నేనిక్కడ తెలుగులో కూడా, ఇంగ్లీష్‌లో కూడా రాయటం జరిగింది. సో, గో అంటే వెళ్ళు, ఈట్ అంటే తినటం, డ్రింక్ అంటే తాగు, స్లీప్ అంటే పడుకోవటం, వేకప్ అంటే లేవటం, సిట్ అంటే కూర్చొనడం, స్టాండ్ నిలబడటం, టాక్ మాట్లాడటం, స్పీక్ అన్నా సరే మాట్లాడటం అని చెప్పేసి వస్తుంది. సో, మీకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మన స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. దాని బుక్ లింక్ కావాలంటే నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను ఫ్లిప్‌కార్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. లేదా మీకు పీడీఎఫ్ మాత్రమే కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో, పీడీఎఫ్ రైట్ నౌ 99కి అవైలబుల్‌గా ఉంది. సో, లేటర్ ఆన్ దాని ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో, మీకు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సే అంటే చెప్పటం, ఆస్క్ అంటే అడే, డూ అంటే చేయటం, మేక్ అన్నా సరే చేయటం వస్తుంది. సీ అంటే చూడు, వాచ్ అన్నా సరే చూడడం, లిజన్ అంటే వినటం, హియర్ అంటే వినుట, గివ్ అంటే ఇవ్వటం, టేక్ అంటే తీసుకొనటం. సో, ఇవన్నీ మనం ప్రతిరోజు రెగ్యులర్‌గా ఉపయోగించే పదాలే. బ్రింగ్ అంటే తీసుకురా, సెండ్ అంటే పంపటం, బై కొనటం, సెల్ అమ్మటం, పే చెల్లించటం, ఓపెన్ అంటే తెరుచుట, క్లోజ్ అంటే మూసివేయటం, స్టార్ట్ అంటే మొదలుపెట్టుట, స్టాప్ అంటే ఆపేయటం, ఫినిష్ అంటే అయిపోవటం. సో, అలాగే వర్క్ పని చేయటం, హెల్ప్ సహాయం చేయటం, కాల్ అంటే పిలవటం లేదా కాల్ చేయటం, వెయిట్ వేచి ఉండుట, వాక్ అంటే నడవటం, రన్ అంటే పరిగెత్తటం, డ్రైవ్ అంటే డ్రైవ్ చేయటం నడపటం, ట్రావెల్ ప్రయాణం చేయటం, ఎంటర్ అంటే లోపలికి రావటం, ఎగ్జిట్ అంటే బయటకు వెళ్ళటం, థింక్ అంటే ఆలోచించుట, నో అంటే తెలుసుకుంటా, అండర్స్టాండ్ అర్థం చేసుకుంటా, లర్న్ నేర్చుకొనుట, టీచ్ నేర్పించుట, రిమెంబర్ గుర్తుపెట్టుకొనుట, ఫర్గెట్ మర్చిపోవటం, లైక్ ఇష్టపడటం, లవ్ ప్రేమించటం, హేట్ అంటే ద్వేషించటం. సో, మన యొక్క లాస్ట్ వీడియోలో మనం ఫ్రీ పీడీఎఫ్ బుక్స్ అనేది ఇస్తానని చెప్పాను. ఒక 50 మెంబర్స్‌కి మాత్రమే అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 600, 700 మెంబర్స్ నాకు కమెంట్ చేశారు. బట్ ఎవరైతే నేను సెలెక్ట్ చేశానో 50 మెంబర్స్‌ని వాళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి నేనైతే ఇవ్వటం జరిగింది. సో, మీకు ఇప్పుడు ఆ ఆఫర్ అనేది అవైలబుల్‌గా లేదు. మీకు పీడీఎఫ్ కావాలనుకుంటే మీరు పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి నాకు కాంటాక్ట్ అవ్వండి. సో, వాంట్ అంటే కావాలి, నీడ్ అంటే అవసరం, ట్రై అంటే ప్రయత్నించుట, యూజ్ ఉపయోగించు, ఫైండ్ కనుక్కోవటం, లాస్ పోగొట్టుకొనుట, విన్ అంటే గెలవటం, లాస్ అంటే ఓడిపోవటం, అగ్రీ ఒప్పుకొనుట, రిఫ్యూజ్ తిరస్కరించుట, ఆస్క్ అగైన్ మళ్ళీ అడుగు, ఆన్సర్ సమాధానం, మీట్ కలవటం, జాయిన్ చేరటం, లీవ్ వదిలిపెట్టుట, స్టే ఉండుట, లివ్ జీవించుట, డై అంటే చనిపోవటం, క్లీన్ శుభ్రం చేయు, వాష్ అంటే కడగటం, కుక్ అంటే వండటం, కట్ అంటే కోయటం, బ్రేక్ విరుగుట, ఫిక్స్ బాగు చేయుట, బిల్డ్ కట్టుట, వేర్ అంటే వేసుకొనుట, డ్రెస్ వేసుకున్నాం అంటావు కదా, రిమూవ్ అంటే తీసివేయటం, చేంజ్ అంటే మార్చు, గ్రో అంటే పెరుగుట, రెడ్యూస్ అంటే తగ్గుట, ఇంక్రీజ్ అంటే పెంచుట, షో చూపించుట, హైడ్ దాచుట, చెక్ అంటే చెక్ చేయటం, డిసైడ్ నిర్ణయించుట, ప్లాన్ అంటే ప్లాన్ చేయుట, ఆర్డర్ అంటే ఆర్డర్ చేయటం, క్యాన్సిల్ అంటే దాన్ని క్యాన్సిల్ చేయటం అన్నమాట, షేర్ అంటే పంచుకొనుట, సేవ్ అంటే దాయటం, స్పెండ్ అంటే ఖర్చు చేయుట, ఆన్ అంటే సంపాదించుట, బారో అప్పు తీసుకునుట, లెండ్ అన్నా సరే అప్పు తీసుకునుట, ట్రస్ట్ అంటే నమ్మటం, డౌట్ సందేహించు, లాఫ్ నవ్వటం, క్రై ఏడవటం, ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేయటం, రిలాక్స్ అంటే విశ్రాంతి తీసుకునడం. సో, ఇవే
100 వర్బ్స్ అనేవి మనం రెగ్యులర్‌గా ఉపయోగించేవి. వీటి యొక్క లిస్ట్ కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. నేను మీకు వీటి యొక్క లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఇటువంటి వీడియోస్ కావాలంటే మన ఛానెల్‌ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.